ప్రార్థన చేసుకు పరలోకమందున్న తండ్రి, ఈ ప్రకటన ధ్యానములలో మాకు నీవు ప్రత్యేకమైన సహాయమును చేయవలెను. ఈ జ్ఞానం సంపాదించుకున్నటకు కాదు గాని, దేవా నీ రాకడ కొరకు మేము సిద్ధపడడమే కాకుండా, ఇతరులను సిద్ధపరచుటకు మాకు ఇవి ప్రోత్సాహం ఇచ్చినవిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగినట్టు దేవా, అర్థం చేసుకునడానికి నీవు కన్నులు తెరుము, హృదయములు తెరుము అని సీరియస్‌నెస్ దయచేయము. మేము నీతో, నీ వాగ్దానములతో, నీ ప్రవచనముతో ఆటలాడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము మొదటి 4 వచనములు. ప్రకటన 7 మొదటి 4 వచనములు. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను, సముద్రం మీదనైనను, ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గలగ వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలగజేయుటకై అధికారం పొందిన ఆ నలుగురు దూతలతో ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను, సముద్రమునకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,40,000 మంది. ఈ యొక్క అధ్యాయంలో మనం గ్రహించేది ఏమిటంటే, ఇక్కడ 2 వర్గాలు మనకు కనిపిస్తాయి జనసమూహంలో. మొదటి వారేమో యూదుల్లో నుండి రక్షణ పొందిన 1,44,000 మంది. రెండవ రెండవ వర్గమేమో అనేక దేశముల నుండి రక్షణ పొందినటువంటి అన్యజనులు. సో, వీరిద్దరి గురించి ఇక్కడ ప్రస్తావించబడటం మనం గమనిస్తాం. మొదటి వచనం చూసినట్టయితే కాంట్రోవర్షియల్‌గా ఉంటుంది. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచి అని. ఇంగ్లీష్‌లో ఇంగ్లీష్‌లో అయితే 4 దిక్కుల 4 కార్నర్స్ అంటాడు. దాని ప్రకారం మరి భూమి గుండ్రంగా ఉందా? లేకపోతే ఫ్లాట్‌గా ఉందా? అనేది డౌటొస్తది. యెషయా గ్రంథం 11:12లో యెషయా 11:12లో జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదావారిని సమకూర్చును. తెలుగు 4 దిగంతములుంది. ఇంగ్లీష్‌లో ఈఎస్‌విలో గ్యాదర్ ద డిస్పర్స్డ్ ఆఫ్ జూడా ఫ్రమ్ ద 4 కార్నర్స్ ఆఫ్ ది ఎర్త్. కార్నర్స్ అంటున్నాడు. ఇది పెద్ద కాంట్రోవర్షియల్ కూడా ఉంది. కోపర్నికస్ అనే సైంటిస్ట్ భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినందుకు కాథలిక్స్ పోప్ వారు చంపేస్తారు. ఎందుకంటే భూమికి నీవు పునాదులు వేసేది ఉంది. భూమి యొక్క 4 కార్నర్స్‌ని, మూలలను అని చెప్పబడింది. కాబట్టి భూమి నువ్వు గుండ్రంగా ఎలా ఉందని చెప్తావు? భూమి స్క్వేర్‌గా ఉంది అని వాళ్ళు వాదించారు. ఇది సాదృశ్యంగానే చెప్పబడింది తప్ప ఇలాగ లేదు. సైన్స్ ప్రూవ్ చేసింది. భూమి గుండ్రంగా ఉంది అన్నటువంటి జెహెచ్‌కేల్ 7:2లో కూడా భూమి ఆహ్, నా 4 దిక్కులు అంటే 4 కార్నర్స్. కాబట్టి దీని గురించి పెద్ద మనకు కాంట్రోవర్సీ అవసరం లేదు. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. 4వ వచనం ఇది. అంటే ఈ ముద్రించినటువంటి వారు ఈ 1,44,000 మంది ఎవరు? వీరు ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రములు. ఇక్కడ దానికంటే ముందు దూత రెండవ వచనంలో ఏమంటుందంటే, మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట భూమికిని, సముద్రమునకు హాని కలుగజేయుటకై అధికారం పొందిన నలుగురు దూతలతో, ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను, సముద్రమునకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏమి గుర్తంటే దేవునికి చెందినటువంటి వారిని దేవుడు కాపాడుతాడని. సరే 1,44,000 మంది ఎవరంటే
ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల నుంచి రక్షణ పొందినవారు. అంటే ఒక గోత్రం నుంచి 12,000 మంది రక్షణ పొందుతారు. వీరు ఈ మహాశ్రమల కాలంలో దేవుని చేత ముద్రించబడినటువంటి వారు. దేవుని యొక్క కనికరం చూడండి. నోవహు ప్రళయంలో నోవహు కుటుంబాన్ని కాపాడాడు. సొదొమ గొర్రె నాశనం చేసినప్పుడు లోతు కుటుంబాన్ని కాపాడాడు. అలాగే బయలుదేవతలను పూజించాలని అందరిని ప్రవక్త యెజెబెలు చంపుతూ ఉంటే ఏలీయాతో పాటు 7,000 మంది శేషమును కూడా కాపాడినటువంటి దేవుడు. అంటే చుట్టుపక్కల అనేక మంది మరణిస్తూ ఉన్నప్పటికి కూడాను తనకు చెందిన వారిని కాపాడగలిగిన సామర్థ్యం దేవునికుంది. అందుకే రకరకాల ఉపద్రవాలు, తెగుళ్ళు, భయాల గురించి వాటి గురించి మనము భయపడవలసిన అవసరం లేదని వాక్యము మనకు ధైర్యమిస్తుంది. మరి ఇలాగ ముద్రించబడినటువంటి వారు తెగుళ్ళు తప్పించుకుంటారా అంటే, వీళ్ళు ఎందుకు ముద్రించబడతారంటే, దేవుని ఉగ్రత నుంచి మాత్రం తప్పించుకోవడానికి, కాపాడబడ్డానికి మాత్రం ముద్రించారు తప్ప, అంత్యక్రీస్తు పెట్టే శ్రమల నుంచి మాత్రం కాదు. ఈ యొక్క ముద్ర యొక్క స్వభావం చూస్తాం. ముద్ర అంటే 666 సాతాను ముద్ర ఉంది. దేవుని ముద్ర ఉంది. సాతాను ముద్ర వేయించుకున్నవారు సాతానుకు సంబంధించిన వారు. దేవుని ముద్ర వేయించుకున్నవారు దేవునికి సంబంధించిన వారు. మొదట చూద్దాం. మొదటి యొక్క కారణం ముద్ర రీ నేచర్ ఆఫ్ ది ఫస్ట్ నేచర్ ఆఫ్ దిస్ సీల్ ఈస్ ఎందుకు ముద్ర వేయబడుతుందంటే దేవుడుకి చెందినవారు అని వీరు చెప్పడం. అంటే వీడి యజమాని దేవుడని. ఇండికేట్స్ ద ఓనర్‌షిప్ ఆఫ్ గాడ్. ప్రకటన 14:1. 14:1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసల యందు లెక్కింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చూసారా? శ్రమల్లో నుంచి తన వారిని బయటికి తీసుకొచ్చాడు. 144,000 ముద్ర సాతాను ముద్ర నుదుటి మీదనే వేస్తారు. కుడి హస్తం మీదనే వేస్తారు. ఇక్కడ దేవుని ముద్ర మాత్రం నొసల మందు ముద్రించబడింది. ఆయన నామం దేవుని యొక్క తండ్రి యొక్క నామం. రెండవది ఏమిటంటే ముద్రించబడినటువంటి వారికి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే కాపుదల ఉంటది. దేవుడు పంపే భయంకరమైన తెగుల నుంచి. కూరలు, పాత్రలు తర్వాత ముద్రలు 3 రకాల 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. కానీ వీళ్ళెక్కడి వారు? మహాశ్రమల కాలంలో అంటే బూరలు ఊదిన తర్వాత వచ్చే శ్రమల కాలం ఉన్నారు. దేవుడు పంపే ప్రతి తెగులు, ప్రతి దాడి నుంచి కూడా, ఉగ్రత నుంచి కూడా ఈ దేవుని ముద్ర ఉన్నటువంటి వారందరూ 144,000 మంది కాపాడబడతారు. మూడవది చూసినట్టయితే ఈ ముద్ర దేనికి వేయబడింది? వీరు దేవునికి చెందినవారు, దేవుని ఉగ్రత నుంచి కాపాడబడ్డానికి తప్ప, అక్కడ అంత్యక్రీస్తుకు చెందినవారు వీరిని హింసిస్తుంటే వీరికి కాపుదల ఉండదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 13:7లో చూడండి. 13వ అధ్యాయము 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడును. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడే వారి మీదను, ప్రతి జనము మీదను అధికారం దానికి ఇవ్వబడెను. మృగమునకు. అంటే వీరు సాతాను చేత చంపబడతారు. అంత్యక్రీస్తు చేత చంపబడతారు. దేవుడి ఉగ్రత మాత్రం తప్పించుకుంటారు. కానీ శ్రమల కాలంలో అక్కడున్నటువంటి శ్రమలను మాత్రం తప్పించుకోలేరు. 20వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. 24వ వచనం. అంతట సింహాసనమును చూచితిని. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను, దాని ప్రతిమకైనను నమస్కారం చేయక, తమ నొసలయందు గాని, చేతులయందు గాని దాని ముద్ర వేయించుకున్న వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం, దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం ఇక్కడున్నారు వీరు. అంటే మరణించారు, హతసాక్షులయ్యారు, తర్వాత చనిపోయారు. కాబట్టి ముద్ర వేయటము వారిని సాతాను వలన కలిగే శ్రమల నుంచి తప్పించడానికి కాదు. నాలుగవది ఈ యొక్క దేవుని ఉగ్రత నుంచి ముద్ర కాపాడుతది. 16వ అధ్యాయము 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా, ఆ క్రూరమృగం యొక్క ముద్ర గల వారికిని, దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికిని బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఇది క్రూరముఖం ముద్ర కలిగిన వారికి మాత్రమే పుండ్లు వచ్చినాయి.
దేవుని ముద్ర కలిగిన వారికి రాలేదని దాని ఉద్దేశ్యము. దాని అర్థం. ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. 7, 3. ఈ దూత మేము మా దేవుని దాసులను వారి నొసలందు ముద్రించు వరకు భూమికైనను, సముద్రముకైనను, చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మా దేవుని దాసులను 1,44,000 మంది యూదులు ఎప్పుడు దేవుని దాసులయ్యారు? యేసును ఒప్పుకోరు వాళ్ళు. యెహోవాయే దేవుడు, మెస్సియా ఇంకా రాలేదన్నట్టు ఇక్కడ దూత వాళ్ళతో అంటుంది. ఉగ్రతలు పంపడానికి 4 దిక్కులు భూమి యొక్క 4 దిక్కులు పట్టుకున్న దూతలతో ఏమంటుందంటే, మా దేవుని దాసులను వారి నొసలందు ముద్రించు వరకు. మహాశ్రమల కాలంలో వీరు రక్షణ పొందుతారు. రక్షణ పొంది వీరు దేవుని దాసులై సువార్త ప్రకటిస్తారు. అందుకు వారికి ఈ విధమైనటువంటి పేరొచ్చింది. 7వ అధ్యాయం 5వ వచనము. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ముద్రించబడినటువంటి వారి గురించి చూస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏమిటంటే, రూబేను యాకోబు యొక్క మొదటి కుమారుడు. కానీ రూబేన్ మొదట చెప్పబడలేదు. యూదా పేరు ఫస్ట్ చెప్పబడింది. యూదా గోత్రంలో తర్వాత రూబేన్ గోత్రము. ఎందుకు? యూదా గోత్రం నుంచి క్రీస్తు వచ్చాడు కాబట్టి దానికి ప్రథమ స్థానం ఇవ్వబడింది. ప్రకటన 7, 7, 8 వచనములు. షిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇశ్శాఖారు గోత్రంలో 12,000 మంది. జెబూలూను గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది అనుంది. యోసేపు గోత్రంలోకి మనష్షే గోత్రం కలిసిపోయింది. దాను, ఎఫ్రాయిము పక్కన పోయినారు. లేవి గోత్రము కలపబడింది ఇక్కడ. చూడండి. దాను, ఎఫ్రాయిం తీసేశారు. లేవి గోత్రాన్ని కలిపాడు. యోసేపు గోత్రంలో మనష్షే గోత్రాన్ని కలిపాడు. మళ్ళా ఎఫ్రాయిం మళ్ళా ఆహ్, సరే ఎఫ్రాయిం ఆయన కుమారుడు. యోసేపు కుమారుడు. అయితే రాయ్ బి జక్ అనే ఆథర్ కొన్ని క్వెషన్స్ వేశాడన్నమాట. ఏమిటంటే వారన్ వేస్పియన్. ఎందుకు లేవి ఈ యొక్క 1,44,000 మందిలో చేర్చబడ్డాడు? ఆయనకు ఇశ్రాయేల్‌లో స్వాస్థ్యం లేదు. చూడండి సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో 23వ వచనం. సంఖ్యాకాండము 18, 23. అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యం ఏమీ ఉండదు. చూసారా? లేవీయులకు స్వాస్థ్యం లేదు. కానీ వీళ్ళని ఇక్కడ ముద్రించబడిన వారిలో ఉంచాడు. అలాగే యెహోషువ 13, 14. యెహోషువ 13, 14. లేవి గోత్రమునకు అతడు స్వాస్థ్యం ఇయ్యలేదు. స్వాస్థ్యం లేదు. ఇన్‌హెరిటెన్స్ లేదు. అయితే చివరకు చేర్చబడ్డాడు. తర్వాత ఇంకో రెండవ క్వెషన్. యోసేపు గోత్రం గోత్రం చెప్పబడింది గానీ, ఎఫ్రాయిం చెప్పబడలేదు. ఎఫ్రాయింని ఎప్పుడు చెప్పినా మనష్షే, ఎఫ్రాయిము 2 పేర్లు కలిసే చెప్తారు. కానీ మనష్షే గోత్రం యోసేపుతో కలిపి గాని, ఎఫ్రాయిముని మాత్రం మూడవ ప్రశ్న. దాను తీసివేయబడ్డాడు. వారెన్ వీఎస్‌బీ రాసిన క్వెషన్స్. దాను తీసివేయబడ్డాడు. కానీ యెహెజ్కేలు 48:1 ఇది 1000 ఏండ్ల పరిపాలనలో జరగబోయేటువంటి ప్రవచనం గురించిన ఆహ్, ఆహ్, చెప్పబడిన ప్రవచనం ఇది. దానుకు స్వాస్థ్యాన్నిస్తాడు. భూమినిస్తాడు. చూడండి యెహెజ్కేలు 48:1. గోత్రముల పేరులివి. దానీయులకు ఒక భాగము. అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గం వరకు వ్యాపించు పొడమరగాను వ్యాపించు. 1,44,000 మందిలో స్వాస్థ్యం లేదు. ఏర్పరచబడలేదు. కానీ యెహెజ్కేలు మిలియనం 1000 ఏళ్ల పరిపాలనలో వీరిని ఇంక్లూడ్ చేశాడు. అంటే దేవుడు పక్షపాతి కాదు. ఎవరిని వదిలిపెట్టడు. కానీ దీని వారెన్ వీఎస్‌బీ లాంటి గొప్ప వ్యక్తే వీటికి ఆన్సర్స్ మన దగ్గర లేవు. దేవుడు మాత్రమే తీర్చాలని. కొంతమంది అభిప్రాయం ఎందుకు దాను, ఎఫ్రాయిము పక్కన పెట్టారంటే, ఎఫ్రాయిము గోత్రాలు మొదటగా విగ్రహారాధన చేసిన గోత్రాలు ఇవే అంట. హోషేయ 12, 14లో, తర్వాత న్యాయాధిపతులు 18, 30లో వీరి గురించి రాయబడింది. హోషేయ 12, 14లో
ఎఫ్రాయిము బహుఘోరమైన కోపం పుట్టించెను. కనుక అతని ఏలినవాడు అతను చేసిన నరహత్యకై అతని మీద నేరం మోపును. అతడు పరులకు అవమానం కలుగజేసినందుకే నేనతన్ని అవమానపరుతును. న్యాయాధిపతులు 18:30 చూసినట్టయితే 18:30 దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనవడును, గెర్షోను కుమారుడైన యోనాతాను అనువాడును, వారి కుమారులను ఆ దేశం చెరపట్టబడు వరకు దానియేలు గోత్రమునకు యాజకులే అంటిరి. కొంతమంది ఆన్‌లైన్‌లో ఉన్నవాళ్ళు బైబిల్ తెరిచి చూస్తారు. నాకు తెలుసు క్రైస్తవులకు ఓపిక తక్కువ. ఏముందో చదవడానికి ఇష్టం లేదు. ఏ ఏ చెత్త, ఏ గడ్డి ప్రీచర్ చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు తప్ప దాన్ని క్రాస్ చెక్ చేయరు. నాకు డౌట్ మీరు ఎంతమంది బైబిల్స్ తెరిచినారు. ఇలా బైబిల్ స్టడీలో బైబిల్ తెరిచి ఓపెన్ చేయలేదంటే మీరు దేనికి పనికిరారు. ఇతరులతో వాక్యం చెప్పడానికి గాని, వాక్యం వాదించడానికి గాని, ప్రూవ్ చేయడానికి గాని. ఎందుకంటే ఏమి ఎక్కడుందో తెలీదు. యేసుప్రభు రక్షకుడు, నిన్ను రక్షిస్తాడు. అంటే మిమ్మల్ని రక్షిస్తాడు. నేనేం పాపం చేసినా ఎదురు ప్రశ్నేస్తా. ట్రిక్కీ థింగ్స్ ఇవన్నీ. ప్రకటనే చాలా కఠినమైనటువంటిది. కాబట్టి బైబిల్స్ తెరిసి చూడాల్సింది. ఒకవేళ బైబిల్ తెరవడం కష్టమైపోతే మొబైల్స్‌లో బైబిల్ ఓపెన్ చేయడం సులభం. తర్వాత ఈ 1,44,000 మంది ఎవరు? ప్రకటన 7వ అధ్యాయము 4వ వచనం. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,04,000 మంది. అంటే ఈ 1,44,000 మంది రక్షణ పొందినటువంటి మిషనరీ జ్యూస్ అనవచ్చు వీళ్ళని. వీళ్ళ ద్వారా మహాశ్రమల కాలంలో అనేక మంది అన్యులు, యూదులు రక్షణలోకొస్తారు. ఇశ్రాయేలు యొక్క మొదటి ఫలం అంటారు వీళ్ళని. అంటే ఇశ్రాయేల్ శ్రమల కాలంలో ఇశ్రాయేల్ నుంచి వచ్చినటువంటి చూడండి రక్షణ పొందినవారు. జెకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. జెకర్యా 12:10 దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయం ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్రలాపింతురు. తాము పొడిచిన వారి మీద దృష్టి. ఎవరు? యేసుప్రభు మీద. కాబట్టి ఈ యూదులు 1,44,000 మంది మిషనరీస్ అనవచ్చు. చివరి కాలంలో వారి మధ్య వారే సేవ చేస్తారు. 6వ అధ్యాయము 17వ వచనం ప్రకటన గ్రంథంలో ఆహ్, రాయబీ చెక్ కూడా కొన్ని క్వెషన్స్ వేస్తాడు. చాలా ఇంపార్టెంట్. అంటే 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇది ఇంపార్టెంట్. ముందటి అధ్యాయం. ఏముందంటే ప్రకటన 6:17లో మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని, గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడని పర్వతములతోనూ, బండలతోనూ చెప్పుచున్నారు. ఎవరు వీళ్ళు? 15వ వచనం. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో, బండ సందులో దాక్కొని. దీని అర్థమేమి? అంటే అసలు ఆ శ్రమల కాలంలో ఎవడైనా రక్షణ పొందుతాడా అన్న డౌటొస్తది. ఆ ప్రశ్నకు ఆన్సరే ప్రకటన 7వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ 2 వర్గాలు రక్షణ పొందుతాయి. ఎవరు? రక్షణ ఇశ్రాయేల్‌లో వారు. రెండవది అన్ని దేశముల నుంచి కొంతమంది రక్షణ పొందుతారు. అయితే వీరు హతసాక్షులవుతారు. రక్షణ పొందడం అంటే దేవుడిని నమ్ముకోవడం. శ్రమల నుంచి రక్షణ కాదు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి రక్షణ ఉంటుంది శ్రమల కాలంలో కూడా. ఇక్కడ కూడా మళ్ళా కొంచెం కాంట్రోవర్సీ ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తివేయబడిన తర్వాత ఇంక రక్షణ లేదు కదా! అంటారు. చివరగా మనం చూసినట్టయితే లాస్ట్ పార్ట్ దీంట్లో 7వ అధ్యాయంలో 9వ వచనం తెల్లని వస్త్రం. ఆ తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనం నుండియు, ప్రతి వంశము నుండియు, ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట, గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి అంటే ప్రతి వర్గం నుంచి 6, 9లో చెప్పబడినటువంటి మనుషులు వీరే. ప్రకటన 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వారిక్కడ ఉండడం చూస్తాం. అయితే తెల్లని వస్త్రములు ధరించుకున్నారు వాళ్ళు. ఖర్జూరపు మట్టలు చేయించిన వారితో వీరిని పోలుస్తున్నాం.
ఇక్కడ 13వ వచనంలో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడగెను. ఎవరు వీరనే ప్రశ్నను 24 పెద్దల్లో ఒకరు అడుగుతున్నారు. 24 పెద్దలెవరనేది మనం ఇంతకు ముందే జూసుకున్నాం. అప్పుడు ఆ పెద్ద ఏం జెప్తున్నాడంటే, యోహానుకు ఆన్సర్ ఇస్తున్నాం. మహాశ్రమల కాలం నుంచి వచ్చినటువంటి వారు తమ బట్టలను గొర్రెపిల్ల రక్తంలో కడుక్కున్నటువంటి వారు అని జెప్తున్నాడు. 14 వచనం. అతడు ఇలాగ నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి తెలుపు చేసుకొనిరి అంటాడు. దీని అర్థం ఏం చేస్తుంది? వీరు మహాశ్రమల కాలంలో వీరు హతసాక్షులైనట్టుగా ఈ వచనం మనకు చూపిస్తుంది. వారికి ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత ఇవ్వబడింది. ఏందంటే 15 అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడం వారి మీద కప్పును. అందరూ దేవుని సింహాసనం ఎదుట ఉండేలాగా ఆధిక్యత ఉండదు. వీళ్ళు హతసాక్షులు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన ఆధిక్యత ఇవ్వబడినట్టుగా మనం గమనించవచ్చు. ఆకలి, దప్పులు తర్వాత సూర్యుని ఎండ, వడగాలి వారికి తగలదు అంటాడు. ఎందుకంటే గొర్రెపిల్ల యొక్క కాపుదలలో వారున్నాడు. ఆయనే వారికి సమస్తము అని చెప్పబడినట్టుగా మనం చూడవచ్చు. ఈ యొక్క అధ్యాయం యొక్క మనం నేర్చుకోవాల్సిందేమిటంటే, శ్రమలు, కష్టములు వచ్చినప్పుడు తన వారిని దేవుడు గుర్తెరుగును. ముద్ర వేసి వారిని కాపాడతాడు. కాబట్టి ప్రతిదానికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవా! ఈ యొక్క ఈ యొక్క ప్రపంచం యొక్క భవిష్యత్తును మాకు ముందే తెలిపియున్నావు. మేము ఇతరుల వలె నిరీక్షణ లేని వారం కాదు. మేము ఎక్ ఎక్కడికి వెళ్ళవలనో నువ్వు ఎరిగినటువంటి దేవుడవు. అది మాకు బయలుపరిచినటువంటి దేవుడవు. కాబట్టి తండ్రి, మేము చేయవలసిందేమిటో కూడా నువ్వు మాకు నేర్పించు. గొడవలు పడుతూ, ఇతరుల మీద ఆహ్, తృణీకరిస్తూ, విమర్శ చేస్తూ, వ్యర్థమైన వాటిని వెంబడించుటకు